అద్దంకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పానెం హనుమిరెడ్డి గారు ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. జగన్ గారి పాదయాత్ర జరుగుతుంటే అని ఎల్లో మీడియా వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. మొన్న ఒకసారి చేశారు. మొన్న ఒకసారి ఐ థింక్ ఏదో ఒక టైంలో ఈయన మీదనే అద్దంకి ఎమ్మెల్యే క్యాండిడేట్ హనుమిరెడ్డి గారే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఈ ఎల్లో మీడియా వాళ్ళు. ఈరోజు జగన్ గారి సిద్ధం సభ మేమంతా సిద్ధం సభ బస్సు యాత్ర జరుగుతుంటే ఆ బస్సు యాత్రకి ఫోన్ చేస్తుంటే ఆయన మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని చెప్పి ఇది ఒక ఛానల్లో ఎల్లో మీడియా ఛానల్లో గొడవ చేస్తున్నారు. అది ఒకసారి విందాం, చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. హనుమిరెడ్డి పోటీలో ఉన్నాడా లేదా? వైసీపీ అభ్యర్థిగా కృష్ణ చైతన్య ఓకే అవుతాడా? అద్దంకి అభ్యర్థిగా కృష్ణ చైతన్య ఖరార్, హనుమిరెడ్డి పరార్. హనుమిరెడ్డి అసంతృప్తిలో ఉన్నారా? గత కొంతకాలంగా వైసీపీ దూరంగా హనుమిరెడ్డి ఉంటున్నారా? కాకపోతే ఈ రోజు వైసీపీకి భిక్ష తగిలిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్న ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అద్దెకి వైసీపీ అభ్యర్థి పాణ్యం హరిచనారెడ్డి ఈ రోజు బస్సు యాత్రకి రోడ్ షోకి డుమా కొట్టినట్టు చూస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ రోజు ఆయన సరే ఇంకా సుత్తంతా వింటాం ఎందుకులే కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎల్లో మీడియా ఛానల్ వాళ్ళు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంటే అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది మొదలెట్టిన 5 నిమిషాలకి నేను చూసాను ఈ వీడియో. నేను చూసి హనుమిరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తాడు. అన్న ఏందన్నా ఎల్లో మీడియా ఛానల్లో మీ మీద వేస్తున్నారు హనుమిరెడ్డి అన్న అంటే, నేనేం చేశాను రమేష్, వాళ్ళు ఇప్పుడు నాకు 2వ సారి 3 సార్లు నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ. నేను ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాను? నేను మార్నింగ్ నుంచి 100 మందితో మాట్లాడాను ఇప్పుడు నేను అని అన్నాడు హనుమిరెడ్డి అన్న. మరి ఎందుకన్నా వీళ్ళు ప్రతిసారి మిమ్మల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మీరు అని ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే ఇంక మరి వాళ్ళు కక్ష కట్టినట్టున్నారు నా మీద అని ఆయన అన్నాడు. ఆయన ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు చెప్పండి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అద్దంకి తరపు నుంచి ఆయన కష్టపడి నియోజకవర్గం అంతా తిరుగుతుంటే ప్రతిసారి వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పరారయ్యాడు, స్కిప్ అయ్యాడు, ఆయన మీద ఎందుకు వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఎల్లో మీడియా వాళ్ళు తెలియదు. ఆయన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు. సరే ఫోన్ సిగ్నల్, ఇప్పుడు ఫోన్ సిగ్నల్ వచ్చిందా, స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఒక్కోసారి రావచ్చు, సిగ్నల్ రాకపోతే. అక్కడ పల్లెటూరులో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఓటేయమని చెప్పి వాళ్ళు గడప గడపకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాలు ఏదో ఒక మూలకు ఒక గల్లీలోకి వెళ్ళినప్పుడు సిగ్నల్ రాలేదనుకో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దానికే స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు, పారిపోయాడు అని చెప్పి ఎందుకు ఆయన కబు చేస్తున్నారు వీళ్ళు? ఎల్లో మీడియా వాడు కొద్ది కూడా రైట్. సరే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి, మీకేంది బాధ? ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు మీ బాధ ఏంది? మీ ఉలికి ఏంటి? మీ ఉలికిపాటు ఏంటి? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు చేస్తాడు? అది ఆయన అద్దంకిలో తిరుగుతుంటే ఆయన గడప గడప తిరుగుతుంటే ఇంటింటికి తిరుగుతుంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తాక హనుమిరెడ్డి అని ఏమన్నాడు, నేను మార్నింగ్ నుంచి 100 మందితో మాట్లాడాను రమేష్, ఇది జగన్ గారి సిద్ధం పాదయాత్ర కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను, వాళ్ళు అట్లా వేస్తే నేనేం చేయమంటావు అని అంటున్నాడు ఆయన. రైట్. నమ్మకండి. ఇప్పుడు ఈయన్నే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఏదో ఉంది. హనుమిరెడ్డి గారినే అక్కడ టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి అద్దంకిలో ఈ ఎల్లో మీడియా ఛానల్ అంటే ఏమో మరి వాళ్ళ ఈయన డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికే రవికుమార్ 4 సార్లు గెలిచారు అక్కడ. ఏం భయపడుతున్నారా ఏంటి? హనుమిరెడ్డి గారు రవికుమార్ని ఓడగొడతాడని చెప్పి భయపడుతున్నారా? అద్దంకిలో హనుమిరెడ్డి గారు గెలుస్తారని భయమా తెలుగుదేశం వాళ్ళకి? ఎందుకు ఆయన వెంటబడుతున్నారు? ఆయన గడప గడప తిరుగుతున్నాడు, ఇంటింటికి వెళ్తున్నాడు, మొత్తం పక్కగా మాట్లాడుతుంటే హనుమిరెడ్డి గారు కరెక్ట్ కాదు అది. ఓకే,
తప్పుడు ప్రచారం చేయకండి. ఆయన ప్రశాంతంగా అద్దంకిలో తిరుగుతున్నాడు. ఫోన్ ఏం స్విచ్ ఆఫ్ చేసుకోలేదు. జగన్ గారి సిద్ధం సభకి రెడీ అవుతున్నాడు ఆయన. తప్పుడు ప్రచారం చేయకండి ఎల్లో మీడియా ఛానల్లో. థ్యాంక్ యూ.